నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటోంది శరణ్య. అసలు తన భర్త ఎవరితో ఉంటున్నాడో తెలుసుకొని వాళ్ళని విడగొట్టి నా భర్తని నన్ను కలపండి అని కోరుతోంది. అన్ఎక్స్పెక్టెడ్గా డాడీకి హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు మ్యారేజ్ చేశారు. అక్కేమో వేరే వాళ్ళని లవ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకా గొడవలు జరుగుతుండగా తన ఫోన్ చెక్ చేస్తే వేరే వాళ్ళ నుంచి త్వరగా ఇంటికి రా అది ఇది అని మెసేజెస్ అనేవి చూడటం జరిగింది. ఈ మెసేజెస్ ఎప్పుడు కనిపించినాయి మీకు? నాకు 3 months బ్యాక్ కనిపించింది. 3 months బ్యాక్. సో అడిగావమ్మా ఈ మెసేజెస్ ఎక్కడి నుంచి అని అడిగారు? అడిగాను సార్, దానికి రిప్లై ఏం లేదు. రిటర్న్ కొడుతున్నా తప్పితే రిప్లై ఏం లేదు. అడుగుతుంటే కొడుతున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాం మేడం. ఎవరిని? ఈవిడ ఇంకెవరినన్నా? వేరే అమ్మాయిని. ఓహో, మీ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలే, అందుకని ఈవిడ చేసుకున్నావా? తననే చేసుకున్నాను. ఎవరిని? ఆవిడ చేసుకున్నావా? ఏంటి ఇప్పుడు నువ్వు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నావా? అవును మేడం, ఎవరికి తెలియదు. మ్యారేజ్ అయిందా? వీళ్ళకి చెప్పలేదు నువ్వు ఆ విషయం. ఆ అమ్మాయి ఏమైంది? ఉంది మేడం, సీక్రెట్ గానా? ఏంటి సీక్రెట్? నీ కుర్చీ కింద ఉందా? తమ్ముడు ఎంతకాలం లవ్ స్టోరీ నీది ఆ అమ్మాయితో? 8 years. 8 years లవ్ స్టోరీయా? కాలేజీలో ఉన్నప్పుడు. అప్పుడు మ్యారేజ్ చేసుకుని 8 years బ్యాక్. 8 years అంటే 1 year గడిచిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసి 7 years అయింది పెళ్లి. కానీ ఆ పెళ్లికి ఎవరు పెద్దవాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. నువ్వు సీక్రెట్ గా ఎక్కడో కప్పేసావు అమ్మాయిని. ఎక్కడ కప్పేసావు? ఆ అమ్మాయికి తెలుసా ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు? తెలియదు. ఆ అమ్మాయికి తెలియదా? తోలు తీసేస్తారు తెలిస్తే. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి తెలీదు, ఈ అమ్మాయికి ఆ అమ్మాయి అన్నది తెలీదు. ఆ అమ్మాయితో ఏమైనా చిల్డ్రన్ ఉన్నారా నీకు? పిల్లలు ఉన్నారా? పాప ఉంది సార్. పాప ఉందా? ఎంత వయసు పాపది? 5 years. 5 years పాప కూడా ఉందా నీకు? అబ్బో. ఇలాగే 3 నెలలు బట్టి ఈ అమ్మాయి అనుమానం పడుతుంది మెసేజ్లు చూసి అనేటటువంటి అంశం అమ్మాయికి చెప్పావా? ఇంకో అమ్మాయి ఎవరో ఉంది కదా ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేసుకున్న అమ్మాయికి? నాకు అసలు తెలియదండి రెండో మ్యారేజ్ అయిన సంగతి. ఈ అమ్మాయి మాకు కంప్లైంట్ ఇచ్చింది, ఎవరో కనుక్కోమంది. కనుక్కున్నాం, వచ్చింది ఆ అమ్మాయి వచ్చింది. చూస్తారా మీ ఇద్దరు? పిలిపిమంటారా? పిలిపించండి మేడం. శ్రావ్య, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఆ ముసుగు చూడు, ముసుగు తీస్తే ఎవరమ్మా నువ్వు? నా హస్బెండ్ నీకు పని ఏంటి? అసలు స్కార్ఫ్ ఫస్ట్ నువ్వు స్కార్ఫ్. ఏ నువ్వేంటి ఇక్కడ? చెల్లి నేను ఇక్కడే ఉంటున్నాను. నీకు చెల్లా? అది నాకు తెలియదు కదా. ఇప్పుడు చూసే వరకు నాకు తెలియదు కదా నీకు కూడా తాళి కట్టాడని. నాకు 8 years ముందే మ్యారేజ్ అయిపోయింది. 7 years. ఏ ఒక్క నిమిషం, ఏంటి మీ ఇద్దరు ఇప్పుడు అక్క చెల్లెళ్ళా? మేడం అవును మేడం. ఇప్పుడు ఏంటి 8 సంవత్సరాల తర్వాత మీరిద్దరు ఇప్పుడు ఈ స్టేజ్ మీద చూసుకోవటం మొహం మొహం? అవును మేడం. అందులో ఈ పుణ్యాత్ముడి వల్ల? అవును. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. శరణ్య గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు శరణ్య మేడం. మాది విజయవాడ. మా అక్క నేను ఇద్దరం ఉండేవాళ్ళం. అన్ఎక్స్పెక్టెడ్గా డాడీకి హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు మ్యారేజ్ చేశారు. అక్కేమో వేరే వాళ్ళని లవ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఎంత ట్రై చేసినా తన కాంటాక్ట్ కానీ తను ఎక్కడుంది ఏంటనే తెలియలేదు. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత తిను బాగానే చూసుకున్నారు. కానీ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల ఒక 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. మీ మ్యారేజ్ కంటే ముందే మీ అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా? ఓకే ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ ముందు అమ్మా అది? సుమారు 8 years అవుతుంది. ఓకే. మీ అక్క అంతకంటే ముందు 3 years ముందు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆయన ఏంటి ఎవరు అనేది కూడా మీకు తెలియదు? వెతకలేదా అసలు? మీ అక్క మీద కంప్లైంట్ ఇవ్వలేదా మీ నాన్న? వెతికాం మేడం, కానీ ఎక్కడ కనిపించలేదు. యాక్చువల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్లు ఇస్తారు ఇట్లాంటి కేసులో. వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళేమో మాకు ప్రొటెక్షన్ కావాలండి అని అట్లా అంటుంటారు. అలా ఏం జరగలేదు. అంటే అక్క చేసిన తప్పుకి మీరు మీ కుటుంబ సభ్యులందరూ మానసికంగా వదిలేశారమ్మా అక్కని? ఇంక వెతికే ప్రయత్నం కూడా చేయలేదు? అసలు కాంటాక్ట్ లో లేదు ఇప్పుడు? లేదు మేడం. ఓకే. సో మీ జర్నీ ఏంటమ్మా? 5 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజా? లేదు సార్, పెద్ద ఇంట్లో ఫాదర్కి హెల్త్ బాగోకపోవడం వల్ల ఇంకా మ్యారేజ్ చేస్తారు. అప్పులు అవన్నీ కొంచెం ఉన్నాయని చెప్పని రిలేటివ్స్ చేశారు.
ఇంకా ఇప్పుడు మిస్కన్సీవ్ అయింది ఒక 2 years బ్యాక్. కన్సీవ్ అయ్యాను, మిస్క్యారీ అయింది. ఇంకా అప్పటి నుంచి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. నువ్వే మిస్ చేసుకున్నావు, నీ వల్లే అది ఇది అని చెప్పని. ఇంకా అప్పటి నుంచి సరిగ్గా ఉండట్లేదు. తన బిహేవియర్లో చేంజెస్ వచ్చినాయి. ఇంకా ఇలా గొడవలు జరుగుతుండగా తన ఫోన్ చెక్ చేస్తే వేరే వాళ్ళ నుంచి త్వరగా ఇంటికి రా అది ఇది అని మెసేజెస్ అనేవి చూడటం జరిగింది. మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఓకే. మీరు నేను ఇంట్లోనే. సో ఒకసారి మిస్కన్సీవ్ అయింది, తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వలేదా మనం? లేదు సార్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్, మీకేం పిల్లలు లేరు. లేదు సార్. సో ఈ జర్నీ అంతా స్మూత్ గానే ఉంది. 2 years బ్యాక్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి బ్లేమ్ గేమ్ అనేది స్టార్ట్ అయింది. అవును. 2 years బ్యాక్ వరకు మీరు అంతా బాగానే ఉన్నారు. ఏమైందమ్మా? అది కాకుండా మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఇంకేం లేదు సార్, తన బిహేవియర్లో చేంజెస్ వచ్చినాయి. ఇంకా అప్పటి నుంచి అంతా తన ఫోన్ చెక్ చేస్తూ ఉంటే ఈ మెసేజెస్ ఎప్పుడు కనిపించినాయి మీకు? నాకు 3 months బ్యాక్ కనిపించింది. 3 months బ్యాక్. మీ అత్త మామ వీళ్ళంతా ఎక్కడ ఉంటారమ్మా? వాళ్ళు లేరు మేడం. లేరు. లేరు మేడం. వాళ్ళు ఎవరు లేరు. సో మీకంటూ ఎవరు కుటుంబ సభ్యులు? ఒకటే డిస్ప్యూటా, కొట్టడం తిట్టడం ఏమన్నా ఉన్నాయి? అట్లా జరుగుతుంది, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గొడవలు జరుగుతున్నాయి. సో అడిగావమ్మా ఈ మెసేజెస్ అడిగాను. ఎక్కడి నుంచి అని అడిగారు? అడిగాను సార్, దానికి రిప్లై ఏం లేదు. రిటర్న్ కొడుతున్నా తప్పితే రిప్లై ఏం లేదు. అడుగుతుంటే కొడుతున్నారు. నీకెందుకు, నువ్వే మిస్క్యారీ చేసుకున్నావు, నీ వల్లే అది ఇది అని. సరే, మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదా ఇద్దరు హ్యాపీగా ఉండి. ఫస్ట్ హ్యాపీ అలా లేదు మేడం, గొడవలు జరుగుతుంది. సో ఏంటా 2 years బట్టి మీ ఇద్దరి మధ్య ఫిజికల్ డిస్టెన్స్ పెరిగిపోయిందమ్మా? ఎస్ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? ఎవరో తెలుసుకుందాం అని చెప్పాను మేడం. అసలు అంటే ఆ మెసేజ్లు పంపించింది ఎవరో తెలుసుకుందామని మీరు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఓకే అమ్మా. ఏం బాబు, ఏంటి సంగతి? మేము కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాం మేడం. ఎవరిని? ఈవిడ ఇంకెవరినన్నా? వేరే అమ్మాయి. వేరే అమ్మాయిని. ఓహో. ఇంట్లో ఒప్పుకోకపోతే ఏంటి అంత నంగనాచిలాగా చెప్తున్నావు? కాస్త గట్టిగా చెప్పు. ఇంట్లో కొడతారంట, తిడతారంట, ఇంకేంటి ఆ, గట్టిగానే మాడతారు కదా. ఎవరు లేరని గట్టి చెప్తుంది చెప్పండి. ఈవిడ. ఇంట్లో ఎవరున్నారు ఇంకా మీకు? అన్న వదిన ఉంటారు మేడం. ఓ, అన్న వదిన. మీ అమ్మ నాన్న లేరు. లేరు మేడం. సో అన్న వదిన ఉన్న టైంలో మీరు 8 years బ్యాక్ ఒక అమ్మాయిని లవ్ చేశారు. మీ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలే, అందుకని ఈవిడ చేసుకున్నావా? తననే చేసుకున్నాను. ఎవరిని? ఆవిడ చేసుకున్నావా? ఏంటి ఇప్పుడు నువ్వు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నావా? మేడం ఆల్రెడీ ఎవరికి నీకు తెలియదు. మ్యారేజ్ అయిందా? వీళ్ళకి చెప్పలేదు నువ్వు ఆ విషయం. ఆ అమ్మాయి ఏమైంది? ఉంది మేడం, సీక్రెట్ గా. సీక్రెట్ గానా? ఏంటి సీక్రెట్? నీ కుర్చీ కింద ఉందా? ఏం బాబు, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారు మేడం. అప్పటి అరే, నీకు అక్కడ అమ్మా నాన్న లేరు, ఎవరు లేరు, శుద్ధ బలవంతం పూసలా మాడుతున్నావు ఏంటయ్యా? పెళ్లి అయిపోయింది, అంత అయిపోయింది, తీసుకెళ్ళొచ్చు కదా తర్వాత. అమ్మ, మీరు ఎంక్వైరీ చేసుకోలేదు వీళ్ళ గురించి? ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాడని? పోనీ మీ సిస్టర్ ఇలా వెళ్ళిపోయింది వేరే వ్యక్తి అన్నది తెలుసా వాళ్ళకి? తెలుసు సార్, వాళ్ళకి తెలుసు. అక్కడైతే ఓపెన్ గా చెప్పాడు, చెప్పారు. కానీ ఇతను బ్యాక్గ్రౌండ్ గురించి ఇతను చెప్పలేదు, వేరే వాళ్ళ ద్వారా కూడా మీరు కనుక్కోలేదు. అంటే ఫాదర్ కి హెల్త్ బాగోపోవడం, రిలేటివ్స్ ఆడపిల్ల ఒక్కతే ఉంది, పెద్దమ్మాయి వెళ్ళిపోయింది కదా అని మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కాబట్టి చేసేసి ఉంటారు. తమ్ముడు ఎంతకాలం లవ్ స్టోరీ ఇది ఆ అమ్మాయితో? 8 years 8 years లవ్ స్టోరీయా? కాలేజీలో ఉన్నప్పుడు. అప్పుడు మ్యారేజ్ చేసుకుని 8 years బ్యాక్. 8 years అంటే 1 year గడిచిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసి 7 years అయింది పెళ్లి. కానీ ఆ పెళ్లికి ఎవరు పెద్దవాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. నువ్వు సీక్రెట్ గా ఎక్కడో కప్పేసావు అమ్మాయిని. ఎక్కడ కప్పేసావు? హైదరాబాద్లో ఉంటున్నాం. హైదరాబాద్ లో సీక్రెట్ గా ఉంటున్నావు. ఎలా మెయింటైన్ చేస్తున్నావయ్యా? మంచి టాలెంటెడ్ నువ్వు. మన అమ్మాయికి తెలుసా ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు? తెలియదు. ఆ అమ్మాయికి తెలీదా? తోలు తీసేస్తుంది తెలిస్తే. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి తెలీదు, ఈ అమ్మాయికి ఆ అమ్మాయి అన్నది తెలీదు. సో ఎప్పుడు మొన్నటి మెసేజ్ దొరికేంత వరకు మీ ఇద్దరి మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. లేదు. లేదంటే ఎల్లకాలం ఇలా ప్రొసీడ్ అయిపోదాం అనుకున్నాం, అంతే కదా? అంతే సార్, సుప్రీంకోర్టు కూడా ఆర్డర్. సుప్రీంకోర్టు పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పిందా? ఎవరు చెప్పారయ్యా మీకు ఈ చెత్త అంతా? సగం సగం ఇన్ఫర్మేషన్. పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పింది. అక్రమ సంబంధాలు ఎగిరిపోయినాయి. ఇప్పుడు లైసెన్స్లు వచ్చేసినాయి అనమాట మీకు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని సీక్రెట్ గురించి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చి సుప్రీంకోర్టు చెప్పిందా? ఆ అమ్మాయితో ఏమైనా చిల్డ్రన్ ఉన్నారా నీకు? పిల్లలు ఉన్నారా? పాప ఉంది సార్. పాప ఉందా? ఎంత వయసు పాపది? 5 years. 5 years పాప కూడా ఉందా నీకు? అంటే పెళ్లి చేసుకోకముందే పాప ఉంది. ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు బాబు నువ్వు? ఆయనకు ఒక పెళ్లి అయ్యి ఓ పాప ఉన్న అమ్మాయిని నేను లీగల్ గా పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ. కాదు సరే, నువ్వు పెళ్లికి షాక్ అవ్వలేదు, కానీ పాపకి 5 సంవత్సరాలు అంటే షాక్ అది అవుతున్నావు. పెళ్లికి 5 years అవుతుంది, మా పాపకి 5 years అవుతుంది. అంటే పెళ్లి 7 years అయింది. వాళ్ళ పెళ్ళి 7 years అమ్మా. పాప 2 years బ్యాక్. నీ మ్యారేజ్ టైంకి అక్కడ పాప ఉంది. ఆ గ్యాప్ లో ఈయన వచ్చి పెళ్లి చేసుకున్నాడు. మంచి ప్లేయరు. ఏంటి ఎందుకు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నీ జీవితంలో ఉండగా ఈ అమ్మాయిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అర్జున్? అన్నయ్య వదిన కొంచెం అదే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేశారన్నాడు. ప్రెషర్, అన్నయ్య వదిన ప్రెషర్ గురించి ఈ అమ్మాయిని చేసుకున్నావు. కుటుంబ వ్యవస్థ అంటే ఎంత రెస్పెక్టో నీకు. అన్న వదినంటే రెస్పెక్ట్, అమ్మాయిలు అంటే రెస్పెక్ట్.
ఓ పాపని కన్నావు. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి నువ్వు ఎప్పటికీ చెప్పాలి అనుకోలేదు. ఈ మెసేజ్లు చూసిన తర్వాత ఆ అమ్మాయి నేను ప్రశ్నించి మీ ఇద్దరి మధ్యన దూరం పెరుగుతుందని చెప్పి హిట్ టీవీ దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చున్నాక ఫస్ట్ టైం చెప్తున్నావు, అంతేనా? ఇంటి దగ్గర కూడా అమ్మాయికి చెప్పలేదా? ఏ కొడుతున్నావంట? ఏమో పెద్ద ఉద్ధరించేదానికి. ఇలాగే 3 నెలలు బట్టి ఈ అమ్మాయి అనుమానం పడుతుంది మెసేజ్లు చూసి అనేటటువంటి అంశం ఆ అమ్మాయికి చెప్పావా? ఇంకో అమ్మాయి ఎవరో ఉంది కదా ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేసుకున్న అమ్మాయికి. అసలు తెలియదండి, రెండో మ్యారేజ్ అయిన సంగతి. ఇక్కడికి వస్తున్నట్టు తెలుసా? లేదు సార్. ఇక్కడికి వస్తున్నట్టు కూడా తెలియదు. వావ్, ఓకే. కానీ మేము తెలియజేస్తాంగా. ఈ అమ్మాయి మాకు కంప్లైంట్ ఇచ్చింది, ఎవరో కనుక్కోమంది, కనుక్కున్నాం, వచ్చింది ఆ అమ్మాయి వచ్చింది. చూస్తారా మీ ఇద్దరు? పిలిపిమంటారా? పిలిపించండి మేడం. అని 4 వేకాలు నువ్వు అసలు అతన్ని. నీ లైఫ్ సర్వనాశనం అయింది, నీకు అర్థం అవుతుందా? నువ్వేం లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, లేచిపోయి పెళ్లి చేసుకోలేదు మీ అక్కలాగా. గౌరవంగా తల్లిదండ్రులు చూస్తే పెళ్లి చేసుకున్నావు. ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోకపోతే ఇలాగే ఏడుస్తుంది కాపురాలు. అంటే ఇప్పటికీ కూడా నీకు నీ ఫేస్ లో ఏంటో తెలుసా అమ్మా, ఇప్పటికీ కూడా అది జరిగి ఉండకపోవచ్చు. ఇతను ఏదో కథ చెప్తున్నాడు, ఏదో తీసుకొస్తా అన్నారంట కదా, తీసుకొచ్చి కూర్చోపెడితే అప్పుడు నమ్ముదాంలే, అప్పుడు రియాక్షన్ చూపెడదాంలే అన్నట్టుగా ఉన్నావు నువ్వు. లేదా ఇదంతా నాకు ముందే తెలుసండి, ఇప్పుడు ఏమి సెన్సేషనల్ గా నేను వినటం ఏమీ లేదు, 3 నెలలు బట్టి నాకు ఉన్న డౌట్ ఇప్పుడు నిజమైంది, అంతే కదా? డౌట్ నిజమైంది కాబట్టి షాక్. అమ్మాయి షాక్ లో ఉంది పాప. షాక్ లో ఉంది పిల్ల. అమ్మాయి షాక్ లో ఉంది, కంగారు పడుతుంది, చేతులు షివర్ అవుతున్నాయి, షాక్ లో ఉంది. ఆ అమ్మాయి ఎవరో ఇక్కడ మేము కనిపెట్టడం అనేది జరిగింది. ఒకసారి పిలిపిస్తాను చూడమ్మా. శ్రావ్య, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఆ ముసుగు చూడు, ముసుగు తీస్తే ఎవరమ్మా నువ్వు? నా హస్బెండ్ నీకు పని ఏంటి అసలు? స్కార్ఫ్ ఫస్ట్ నువ్వు, స్కార్ఫ్. ఏ నువ్వేంటి ఇక్కడ? చెల్లి నేను ఇక్కడే ఉంటున్నాను. నీకు చెల్లా? వెళ్ళిపోయి ఎన్నాళ్ళు అయింది, ఏంటి అసలు ఇది? అవును, నేను 8 years అయింది కదా వచ్చి. నేను పెరుగు నీకు అనవసరమా? చచ్చిపోయారన్నాను కదా నేను. ఇంకేంటి వాళ్ళతో చచ్చిపోయింది నాకు? వాళ్ళే నన్ను వదిలేశారు కదా, నేను అలాగే వచ్చేసాను. వదిలేసి వెళ్ళిపోయింది నువ్వు. అవును, నేను వదిలేసి వచ్చేసి నేను మ్యారేజ్ చేసేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్నాను, తను నా హస్బెండ్ కదా. అది నాకు తెలియదు కదా. ఇప్పుడు చూసే వరకు నాకు తెలియదు కదా నీకు కూడా తాళి కట్టాడని. నాకు 8 years ముందే మ్యారేజ్ అయిపోయింది, 7 years. ఏ ఒక్క నిమిషం, ఏంటి మీ ఇద్దరు ఇప్పుడు అక్క చెల్లెళ్ళా? అవును మేడం. అవును. అవును మేడం. ఇప్పుడు ఏంటి 8 సంవత్సరాల తర్వాత మీరిద్దరు ఇప్పుడు ఈ స్టేజ్ మీద చూసుకోవటం మొహం, అవును మేడం. అందులో ఈ పుణ్యాత్ముడి వల్ల. అవును సార్. నాకు తెలియదు మేడం అసలు మా చెల్లినే చేసుకున్నాడని. అసలు అతనికి ఇంకో పెళ్ళయిందన్న విషయం తెలుసా ఏం నీకు? తెలియదు మేడం, వస్తుంటాడు అలా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు టీవీ షోకి ఎందుకు వచ్చావమ్మా నువ్వు? నిన్ను పిలిచాం కదా, ఎందుకు పిలిచామో తెలుసా? ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మాకు. మా హస్బెండ్ కి ఒక అక్రమ సంబంధం ఉందండి. నాన్న కూర్చోమ్మా మాట్లాడదాం. మా హస్బెండ్ కి ఒక అక్రమ సంబంధం ఉందా, అమ్మాయి ఎవరో కాస్త కనిపెట్టండి అని. మేమేదో ఆ ఫోన్ నెంబర్లు అవి ట్రేస్ అవుట్ చేస్తే నువ్వు దొరికావు. నువ్వు వీళ్ళ సిస్టర్ అని మాకు తెలియదు, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం. 8 years బ్యాక్ మీకు పెళ్ళి అయితే మీకు పాప ఉందంట, నిజమేనా? అవును మేడం, 5 years. మీ ఆయన 5 years నుంచి ఏం చేస్తున్నాడో తెలుసా నీకు? తెలియదు మేడం. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు. మీరిద్దరు లీగల్ గా వ్యాలిడ్ మ్యారిటల్ రిలేషన్ ఉన్న వ్యక్తులు, అవునా? అవును మేడం. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు? నీ చెల్లెల జీవితం నాశనం అయింది ఇక్కడ. తనతో మాట్లాడచ్చు. మాట్లాడు నాన్న, నీ ఇష్టం, నువ్వు మాట్లాడుకో. నువ్వు పెద్ద అవును సార్. మాట్లాడుకో. పైకి ఎందుకు చెప్పలేదు నాకు? మా చెల్లిని పెళ్లి చేసుకొని 5 years నాకెందుకు చెప్పలేదు? అంటే నన్ను అక్రమ సంబంధంగా పెట్టుకున్నట్టే కదా ఇప్పుడు. నన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసావు అసలు నువ్వు? చెప్పు. ఏది మా అక్క చెల్లెలతో ఆడుకుంటున్నావా ఒకళ్ళు తెలియకుండా ఒకరికి? అమ్మ ఇంకో చంప ఖాళీగానే ఉంది. ఎందుకు చెప్పలేదురా నాకు? ఎందుకు చెప్పలేదు నాకు? నా సొంత చెల్లిని నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నా, అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నన్ను లవ్ ఎందుకు చేసినావు నువ్వు? చెప్పు. మీ చెల్లని చెల్లి కాకపోతే ఎవరు పడితే అలా చేసుకుంటావా? ఎవరినైనా చేసుకుంటావా పెళ్లి? చెప్పు. నన్ను ఎందుకు మోసం చేసావు? పిల్లని ఎందుకు కన్నా? చెప్పు, మాట్లాడు. బుద్ధిమంతులాగా నటించి డౌట్ రాలేదు అసలు? నాకు అసలు డౌటే రాలేదు చెల్లి. నేను ఎందుకు ఇట్లా చేసుకుంటాను? నాకు అసలు తెలియదు. వస్తున్నాడు వెళ్తున్నాడు, నేను అదే చూస్తున్నాను. తనకు పెళ్ళైంది ఎట్లా ఉందని నాకేం తెలిసిద్దా? అమ్మా వస్తున్నాడు వెళ్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడమ్మా? వాళ్ళ ఊరికి వస్తా పోతా ఉన్నాడండి. నైట్ షిఫ్ట్ కి వెళ్తున్నాడు, మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్తే వస్తున్నాడండి. మాకు అసలు ఏం తెలియదు. పర్పస్ మీద ఆఫీస్ కి వెళ్తున్నా అని చెప్పి నాకు అట్లా అని చెప్పేసి ఆమె దగ్గరికి నా దగ్గరికి వస్తున్నాడు. ఆఫీస్ వర్క్. చెప్పు, ఎందుకు మోసం చేసావు ఇద్దరిని? ఇప్పుడు మేమిద్దరం బాధపడాలా నీ వల్ల? ఇప్పుడు ఒకళ్ళు తెలియకుండా నాకేం అమ్మాయి ఉంది, ఆ పిల్లకే మిస్క్యారేజ్ అయింది అంటుంది, మరి ఎలా? అన్న ముందు చెప్పు. చెప్పాలి ముందు మ్యారేజ్ అయిందని చెప్పాను. ఇన్నాళ్ళు ఒక టైం అంటే బుద్ధిమంతుడిగా నటించి ఇట్లా ఎన్ని పెళ్లిళ్ళు కావాలంటే అన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారా మీరు? నాకు సమాధానం చెప్పు. ఏం లేదు. ఏం లేదంటే మాట్లాడవయ్యా, అడుగుతున్నారు కదా గట్టిగా. ఇంకొక అమ్మాయిని కూడా చేసుకుంటావు ఇద్దరికి తెలియకుండా? చెప్పు. 3వ అమ్మాయి కూడా రెడీగా ఉంటది, వెళ్ళి చేసుకో.
ఇంట్లో వాళ్ళు బలవంత పెడితే బలవంతం చేస్తే నాకు చెప్పాలి కదా. ఇద్దరు ఎవరో ఒకరు చెప్పాలి కదా. సరే నేనంటే లవ్ మ్యారేజ్ చెప్పాలి కదా నాకు. నేను అడ్జస్ట్ అన్న అవుతాను కదా చెప్తే ఏదో ఒకలాగా. ఇక్కడ కూర్చుని మాట్లాడుతుందా? కూర్చుని మాట్లాడండి. సింపుల్ అయిపోయింది, ఆటలుగా ఉంది. అర్జును, ఇంకెవరన్నా ఉన్నారా బాబు? వీళ్ళిద్దరేనా? ఉండే ఉంటారు సార్ ఎవరైనా. ఇంకెక్కడన్నా అక్క చెల్లెలు కానటువంటి భార్యలు ఉన్నారా? లేరు సార్. ఏమో ఉండే ఉంటారులే. నీ టాలెంట్ కి నువ్వు అంత సాఫ్ట్ గా మాట్లాడి హార్డ్ గా ఇస్తావు. అన్న వదిన చెప్పారని ఒకళ్ళు, నీకు నచ్చారని ఒకళ్ళు, పక్కింటి వాళ్ళకి నచ్చారని ఒకళ్ళు, ఎదిరింటి వాళ్ళకి నచ్చారని ఒకళ్ళు. ఏంట్రా బాబు అట్లా కేసులు ఇంత రకంగా ఉంటున్నా కూడా ఆడపిల్లలు కేసులు వేసి తోలు తీస్తున్నారు ఒక్కొక్కరిని. ఎంత అమాయకంగా నటించాడు మేడం ఇంట్లో. మరి కాదు, ఇక్కడ మీకు పెళ్లి అయిపోయింది కదా, అవును మేడం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? చెప్పాలి. ఉంటే ఇద్దరితో ఉంటాను మేడం. ఎలా అలా ఎలా ఒప్పుకుంటాం మేము? అంటే అక్క చెల్లెలను కలుపుదాం అనుకుంటున్నావా సింగిల్ హస్బెండ్ కింద? అలా ఎవరు కలపట్లేదు ఇక్కడ బాబు. వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో దూరంగానే ఉంటున్నారు, ఇప్పుడు కూడా దూరంగా ఉంటున్నారు. ఇద్దరు భార్యలను ఇప్పుడు కలపక్కర్లేదు నువ్వు. నేను ఎప్పుడో వదిలేసుకున్నాను వాళ్ళని, నేను ఎందుకు కలుస్తాను వాళ్ళతోటి? ఇప్పుడు ఆ పిల్లని నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? నేను ఇప్పుడు ఎలా ఉంటున్నాను అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉంటాను సార్. అలా ఎలా ఒప్పుకుంటారు ఇప్పుడు తెలిసాక? ఇంకా నేను 2 బెడ్రూమ్ లో పెడతాను అనలేదు. ఒప్పుకోవడం కాదు, వాళ్ళు ఏమో ఒప్పుకుంటారు అనేది వినండి ఫస్ట్. అసలు అది సాధ్యమవుతుందా ఇద్దరు ఒకే ఇంట్లో ఉండడం? ఒకే ఇంట్లో కాకపోతే వేరే ఇల్లు అంటాడు. వాడికి అసలు ఇద్దరు కావాలంటున్నాడు. ఫస్ట్ దాన్ని ఖండించండి. ఒక ఇంట్లోనా ఎందుకు పక్కింట్లోనా? ఇద్దరు కావాలి చెప్పు? ఇద్దరిలో ఒకరినే ఉంచాలి. నువ్వు ఇద్దరు ఎందుకు ఉంటాం మేము నీతో? చెప్పు, మాట్లాడు. ఒకళ్ళని వదిలేస్తే ఒకళ్ళు అన్యాయం అయిపోతారు కదా. అంటే ఇద్దరు అన్యాయం అయిపోవాలి ఇప్పుడు నీతో ఉండి? న్యాయం చేయడానికి వచ్చాడమ్మా. చెప్పు, ఇద్దరు అన్యాయం అయిపోవాలా? నిన్ను పెళ్లి చేసుకున్నా ఆ పాపానికి? నీకు ఖచ్చితంగా ఇంకో 2-3 ఉండుంటారా? ఎందుకంటే నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా ఇంకో 2-3 ఉండుంటారు నీకు. అన్యాయం చేయకూడదు, న్యాయం చేయాలని ఎంతమందిని చేసుకున్నావు నువ్వు? చేసే తప్పు అందులో మళ్ళీ మినిమం ఎథిక్స్ మెయింటైన్ చేయడం. వీళ్ళిద్దరు అక్క చెల్లెలని ముందే తెలిసి వీళ్ళిద్దరిని కలపాలి అనే దృక్పథంతో చేసుకున్నావా? తెలియదు సార్ ఫస్ట్. తెలియదంట, తెలిస్తే ఇంకో ఎన్నో ప్లాన్లు వేస్తాడు. ఈ అమ్మాయి పాపం షాక్ లో వణుకుతానే ఉంది. పాప ఉనక్కు వాటర్ ఏమైనా తాగుతావా? వద్దు మేడం. జీవితమే పోయింది ఇక్కడ. పాపం. ఇప్పుడు నా బిడ్డకి ఏం న్యాయం చేస్తావు మరి? ఇప్పుడు ఆ పిల్ల దగ్గరికి వెళ్తున్నావు, నా బిడ్డ పరిస్థితి ఏంది చెప్పు? 5 ఏళ్ల కూతురుంది, అదన్నా గుర్తుందా లేదా? వదిలేస్తానని అంటే తన్నే చేద్దామని చెప్పని. సరే, నాకంటే 5 ఏళ్ల కూతురుంది, దాని పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు ఎలా ఉంటున్నామో అక్కడ తనతో ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఇప్పటిదాకా. ఇప్పుడు తెలిసింది కదా అయ్యా. నువ్వు తెలిసి ఎన్ని చిన్నలనే వేస్తావు, వాళ్ళు చేయరు అట్లా. మేము ఉంటాం అనుకుంటున్నావా కలిసి? ఇద్దరిలో ఒకళ్ళనే ఉంచు, ఎవరు కావాలో చెప్పు నువ్వే. ఇద్దరు కావాలి సార్. ఇద్దరు కావాలంటే అవ్వదు ఇక్కడ. అసలు ఎవరు ఒప్పుకుంటారు అంటున్నారు? ఎట్లా ఉంటావు అట్లా? ఇక్కడ కూతురుంది, అది ఆలోచించుకో ఫస్ట్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్కి ఎలాగో వాల్యూ లేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. మరి ఎట్లా అర్థం చేసుకున్నావు? ఏం చేసుకుందాం అని చెప్పని చేసుకున్నావు నువ్వు? అన్ని చెప్పే చేసుకుంటారు కదా లవ్ మ్యారేజ్ అప్పుడు. మరి అలా ఎందుకు మోసం చేసావు నన్ను? అంటే అన్ని అబద్ధాలు చెప్పావా నాకు ఫస్ట్ నుంచి? మాట్లాడు. బాబాయ్ ఏంటే బాబు ఇంత సైలెంట్ గా ఉన్నావు నువ్వు? చేసే పనులన్నీ చేస్తున్నాడు, ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. ఇంకా అన్నండి ప్రాబ్లం మీరే సాల్వ్ చేస్తారు కదా అన్నట్టు ఉన్నాడు. ఓ తన్నొచ్చా? ఇప్పుడు కొట్టినా నువ్వేం మాట్లాడవు కదా? ఏ బాబు కొట్టినా మాట్లాడవు కదా నువ్వు? అడుగుతున్నారుగా చెప్పు సమాధానం. పర్లేదు అంటున్నాడు, కొట్టండి పర్వాలేదు అంటున్నాడు. ఇద్దరిని పంపించండి కొట్టిన. అతను ఏంటంటే ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతున్నట్టుగా ఫీల్ అవ్వట్లేదు సార్. సార్. అక్క చెల్లి పర్లేదులే, ఇంట్లో గొడవలు పడతారు కదా, అలా ఉన్నట్టుంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. 8 సంవత్సరాల పాటు ముక్కు మొహం చూసుకున్నటువంటి అక్క చెల్లిని నేను కలిపేశాను, ఇక్కడ పెద్ద పుణ్య కార్యక్రమం చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నా. ఆయనకి అసలు కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ అనేదే లేదు ఆ మనిషికి. నాకు తెలిసి ఇంకొక పెట్టుంటారు మేడం, ఇంకో సెటప్ కూడా ఎక్కడో. అలాగే ఉంది వాళ్ళకం. మీరు లవ్ మ్యారేజ్ కాబట్టి ఆయన గురించి గట్టిగా మాడదాం. పాప ఆ పిల్ల షాక్ అయ్యి ఆ వణుకుతుంది. పిల్లకి తెలియదు మేడం, తెలియకుండా చేసుకొని ఉంటాడు పెళ్లి. అమ్మాయికి దాన్ని చేసి ఆడిచ్చాడు బాగా ఇన్నేళ్ళు. నేనంటే నీకు సరిపోతాను, ఆ పిల్ల చేసుకుంటా ఉంటదా? ఇప్పుడు చెప్పు, దానికి ఏం సమాధానం చెప్తావు చెప్పు మరి. అందుకే తనను కూడా వదిలే. ఎట్లా ఉంటారా? ఎట్లా ఉంటారు? ఎట్లా ఉంటారు చెప్పు? ఇద్దరు ఉంటారా ఒకే ఇంట్లో? ఏం మాట్లాడుతున్నావు చెప్పు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఎలా ఉన్నామో అట్లానే ఉందాం. ఎలా ఉంటారు? అలా ఊరుకుంటారా బయట సమాజం? మా అమ్మ నాన్న ఊరుకుంటారా చెప్పు? తెలిసి ఉండటం తెలియకుండా ఉండటం రెండింటికి డిఫరెన్స్ లేదా అర్జున్? ఇప్పుడు నిజాలు తెలిసి ఊరుకుంటారు అనుకున్నావా? కెమెరాలు ఉన్నాయి కాబట్టి లైట్ కొట్టారు. వదినకి తెలిసి ఈ భాగవతం అంతా అంటే ఏళ్ళకే ఇప్పుడు తెలిసింది. చెప్పమంటారా ఫోన్ చేసి? నువ్వేమీ ఎలాగో ఇంట్లో వాళ్ళ మాట్లాడలేదు గురించి కదా. కూడా ఎవరి గురించి చెప్పలేదు మేడం నాకు. మీ అన్న వాళ్ళ అన్న వదినకి మీ స్టోరీ అయితే తెలిసి ఉంటది. నాకైతే చెప్పలేదు, ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పలేదు వాళ్ళు. నేను ఎవరిని అడగను కూడా అడగలేదు. వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా నాకు తెలియదు. గుడ్డిగా ఆయన నమ్మేసావు, ఆయనతో పాటు వెళ్ళిపోయావు, అమ్మా నాన్నని కూడా వదిలేసి వెళ్ళిపోయావు. అని నమ్మి వెళ్ళిపోయి 5 ఏళ్ల బిడ్డను అన్నాను మేడం. సరే ఈ 8 ఏళ్ళలో నీకేమన్నా లోడ్ చేయటం కానీ లోటు చేయడం ఏందిరా? ఇప్పుడు 5 ఏళ్ళ పెళ్లి చేసుకొని అది లోటు కాదా చెప్పు? అది లోటు కాదా? అరే బాబు నువ్వు అసలు ఏ పెళ్లికి న్యాయం చేసావు నాకు అర్థం కాల. నీకు లవ్ మ్యారేజ్ కి నాకు అన్యాయం చేసావు, దానికి అన్యాయం చేసావు. ఇప్పుడు మ్యారేజ్ కి అన్యాయం చేసావు. నీ దృష్టిలో ఏ మ్యారేజ్ కి నువ్వు న్యాయం చేస్తావో అర్థం కావట్లా. ఎవరో ఒకవైపు ఉండాలి కదా నువ్వు. ఇద్దరు కావాలంటే ఎలా కుదురుతుంది? ఇద్దరు రేపు ఇంకో దాన్ని చేస్తా, దాంతో కూడా ఉంటావా? నోరు తెలిసి సమాధానం చెప్పు. ఇంత ఏదో ఒకటి చెప్పాలయ్యా, కూర్చుంటేలాగా
ఇద్దరు కావాలి మేడం, లేదంటే ఇద్దరు అదే పాట పాడతావా? అరేంజ్డ్ మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్ అయిపోయింది, అక్రమ సంబంధం కావాలి ఇప్పుడు. నువ్వేం చేయాలో ఇక్కడ చెప్తారు ఉండండి సార్. ఫస్ట్ అర్జున్ నుంచి మొదలు పెడదాం మేడం. అర్జున్ ఇక్కడ ఏంటి అంటే కనుక ఎక్కువ మాట్లాడట్లేదు. ఓన్లీ తనకు అనుకున్నటువంటిది ఒకే ఒక మాట ఏంటంటే, ఇద్దరికి పెళ్లి చేసుకున్నాను కదా, ఇద్దరిని మంచిగానే చూసుకుంటున్నాను కదా అని చెప్పి ఇలాగే ఎంతో కాలం ఇలా కొనసాగిద్దాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఇలా దొరుకుతానని అనుకోలేదు. ఈ వేదిక అమ్మాయికి దొరికితే కనుక ఈ విధంగా బట్టబయలు అవుతుంది ఇష్యూ అనేటటువంటిది కూడా అతను ఆలోచించలేదు. ఆబ్వియస్లీ అదంతా మనకు అర్థమవుతుంది. అర్జున్కి ఇప్పటికీ కూడా ఒక రియలైజేషన్ రాలే. ఎందుకు ఆ రియలైజేషన్ రాలేదు అంటే కనుక 2 రీజన్స్. ఒకటి ఏంటంటే, అరే మనం ఇక్కడ బ్యాడ్ లక్, ఇక్కడ జరిగినటువంటి తప్పు ఏమైంది అంటే కనుక అక్కా చెల్లెల్ని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను ఒకరికి తెలియకుండానే అనుకుంటున్నాడే కానీ వాస్తవానికి ఇద్దరు ఆడవాళ్ళని నేను మోసం చేశాననే కాన్సెప్ట్ రావట్లే. అమ్మ మనం పంట పండలేదు, మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేదు, అనవసరంగా అక్కా చెల్లెల్ని ఇద్దరిని చేసుకున్నాం, అక్కా చెల్లెలు కాకపోతే కనుక అసలు ఇష్యూ ఇక్కడ రాదని కాదు. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెలు కాకపోయినా కూడా ఇదే స్టైల్లో ఏవైతే 2 చంపలు పగలగొట్టారో అదే పద్ధతిలో వాళ్ళిద్దరూ పగలగొట్టి ఉండేవారు. అర్థమవుతుంది కదా? ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక నీ లోపల నీకు అనిపించేటటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు మొక్కు మొహం చూడనటువంటి అక్కా చెల్లిని నేను కలిపేశానేమో అనేటటువంటి ఏదో ఒక గొప్ప పుణ్య కార్యక్రమం కింద ఆలోచిస్తున్నామో. ఎందుకంటే నీ టోన్ ఎక్కడ లెగట్లేదు, ఎక్కడ నీకు వణుకు లేదు, భయము లేదు. వాళ్ళిద్దరూ వచ్చి నీ మీద చొక్కా పట్టుకుని చెంపలు పగలగొట్టినా కూడా ఎక్కడ నీ లోపల ఒక చలనం రావట్లేదు. ఎందుకంటే కనుక ఇక్కడికి వీళ్ళిద్దరిని నువ్వు చాలా బాగా స్టడీ చేసేసావు. ఏంటి స్టడీ చేసేవంటే కనుక 5 ఇయర్స్ పాటు ఆ అమ్మాయితో ఉన్నా కూడా అర్ధరాత్రనక అపరాత్రనక ఏ డ్యూటీకి పోతున్నావు అనేది తెలుసుకోకుండా ఆ అమ్మాయి నిన్ను ప్రశ్నించలేదు. మిస్కన్సీవ్ అయిన తర్వాత కూడా, కన్సీవ్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ పోగొట్టుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయిలో వచ్చేటటువంటి అనుమానాన్ని చాలా చాకచక్యంగా నోరెత్తకుండా చల్లబరిచాం. ఆఖరికి 3 నెలల క్రితం మెసేజ్ దొరికినా కూడా మీ ఇద్దరి మధ్యన ఆ స్థాయి రాద్ధాంతం ఏమీ జరగలేదు. కేవలం నువ్వు దూరం పెడుతున్నావు అని అంటుందే కానీ రాత్రిపూట ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని ప్రశ్నించలేదు. అంటే ఇక్కడ శరణ్యాన్ని బాగా స్టడీ చేస్తావు. ఏంటంటే కనుక సాఫ్ట్గా స్మూత్గా మాట్లాడితే శరణ్య ప్రశ్నించదు. అదేవిధంగా శ్రావ్య 8 ఇయర్స్ బ్యాక్ ఈ అమ్మాయిని ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చేసావు. ముక్కు మొహం ఎవరూ తెలియదు. తల్లిదండ్రులు ఏమొచ్చి ఆ అమ్మాయిని వెతకట్లేదు. వెనక్కి చూసుకుంటే గమ్యం ఏమీ లేదు, దారి లేదు. ఒక ఆడపిల్ల పుట్టేసింది కాబట్టి అక్కడ నేను ఏ విధంగా డాన్స్ చేసినా కూడా అడగనటువంటి ఇంకో అమ్మాయి. సో వీళ్ళిద్దరూ ఇక్కడ వచ్చి నీ మీద పడుతున్నారు. కానీ వాస్తవానికి ఇన్ని సందర్భాల్లో ఒక భర్త ఏ ఆఫీస్ అవనివ్వండి, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వండి, ఏ ఐటీ కంపెనీ అవనండి, ఏ రాత్రి పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు అనేటటువంటిది తెలుసుకోవటం అనేది ఒక 5 సంవత్సరాలు, ఒక 8 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నటువంటి ఆడపిల్లలకి అంత కష్టసాధ్యం కాదు. ఇది అవాస్తవం, ఇది జరగలేనటువంటి అంశం. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ప్రశ్నించేటటువంటి ధోరణి లేదు. ఎందుకు అంటే కనుక నువ్వేమో వచ్చి అతను పెళ్లి చేసుకున్నావు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఓకే, పెద్దలు నిర్ణయించారు, పెళ్లి చేసుకున్నావు. ఆల్రెడీ ఒక అక్క ఏమొచ్చి ఇంట్లోంచి ఇలా వెళ్ళిపోయేటప్పటికి రేపొద్దున నేను అక్క పరిస్థితికే తల్లిదండ్రులు బాధపడుతున్నారు. రేపొద్దున ఇతను నేను ప్రశ్నించి ఇతన్ని ఎదిరిస్తే కనుక, ఇతనికి ఏమి నచ్చక ఇంకో విధంగా ఆలోచిస్తే కనుక నా పరిస్థితి ఏమవుతుంది, నా జీవితం అన్యాయం అయిపోతుంది, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి అదే తల్లిదండ్రులని బాధ పెట్టిన దాన్ని అవుతానని చెప్పి నువ్వు కూడా నీ బాధని దిగమింగుకున్నావు. సో ఇక్కడ ఈ 2 సిచ్యువేషన్స్ని అర్జున్కి ఒక బలం కింద వచ్చిందమ్మా. ఆ బలం ఏంటంటే కనుక ఈరోజు ఈ విధంగా నాకు నిజంగా ఏమనిపిస్తుంది అంటే, ఇదే సాఫ్ట్నెస్తో మీరిద్దరూ అతన్ని ప్రశ్నించకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం అంటే, ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వస్తాడు తప్ప ఇంకొక ఆలోచన లేదు, తాగుడు తందనాలు లేవు, ఇద్దరితో పాటు ఏమి కావాలంటే అవసరాలన్నీ తీరుస్తున్నాడు, అటువైపు ఏమో వచ్చి ఆ అమ్మాయిని చూసుకుంటున్నాడు, ఇటువైపు నేను. సో ఎక్కడ కూడా మీ యొక్క సాఫ్ట్నెస్ని అతను అడ్వాంటేజ్ తీసుకోవటం వల్ల ఈరోజు మీరు అడగకూడదు. ఇప్పుడు కూడా ఇంత బహిరంగంగా ఇక్కడ మాట్లాడుతున్నా కూడా అతను పబ్లిక్గా సుప్రీంకోర్టు అంశం అనేది ఒకటి చెప్తున్నాడు. రెండోది ఇద్దరికి సమన్యాయం చేస్తాను, ఒకరిని వదిలేస్తే ఇంకోళ్ళకి అన్యాయం అయిపోతున్నాను అని చెప్తున్నాడే కానీ ఎక్కడా కూడా నేను తప్పు చేశాను అనేటటువంటి పదం అతని నోట్లోంచి రావట్లే. అంటే అతను ఈ స్థాయిలో సమర్థించుకుంటున్నాడు అంటే కనుక నా భయం నాది. ఇప్పుడు మీ ఇద్దరు ఏదో కొట్లాడుకునో తిట్టుకునో మాలాంటి పెద్ద మనుషుల ద్వారా ఒక న్యాయం చేసినా కూడా ఇంకో 2 అమ్మాయిలు రేపొద్దున ఇతను తీసుకుని మళ్ళీ ఇక్కడ కూర్చోపెట్టి మాకు న్యాయం చేయండి అని అంటారేమో. అప్పుడు ఎవరికి న్యాయం చేయాలి? ఎందుకంటే ఇదే సాఫ్ట్ నేచర్ అక్కడ కూడా చూపెడుతున్నాడేమో, అక్కడ న్యాయం ఇక్కడ న్యాయం అని చెప్పి. దురదృష్టం కొద్దీ ఇక్కడ అక్కా చెల్లెలు అయ్యారు, అక్కడ అక్కా చెల్లెలు కానటువంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అని అనుమానం పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ స్మూత్గా ఎక్కడికక్కడ హ్యాపీగా చేసేసి ఎక్కడెక్కడ కంఫర్టబుల్గా చేస్తే కనుక ఇలాంటి కొంతమంది ఆడపిల్లలు ప్రశ్నించకుండా అదే ప్రపంచం అనుకున్నట్టుగా ప్రశ్నించకుండా అదే ఊబిలో ఉండిపోయేటటువంటి ఆడపిల్లలు చాలామంది ఉంటారు. ఏదో అదృష్టం కొద్దీ ఇలాంటి మెసేజ్ దొరికితే కనుక మాలాంటి వేదిక దొరికితే ఇక్కడ వరకు వచ్చేటటువంటి వాళ్ళు తప్ప. కాబట్టి నా ఆలోచన ఏంటంటేనమ్మా, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా అతను చేసేటటువంటిది తప్పు అనేది ఆవగింజంత కూడా అంగీకరించినటువంటి ఒక వ్యక్తితో
మీరు జీవితాంతం ప్రయాణం చేసి, ఎందుకంటే ఎదిరించి తిట్టి కొట్టి తాగేటటువంటి వాడికి ఏదో ఒక విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇలా సాఫ్ట్గా తడిగొడ్డతో గొంతుకులు కోసేటటువంటి వాడు ఈరోజు మీ గొంతులు కోస్తాడు, రేపొద్దున వేరే వాళ్ళు కోస్తాడు. అతనికి ఎక్కడ బుద్ధి వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. ఈరోజు నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక శరణ్య, శ్రావ్య మీరిద్దరూ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు అంటే కనుక మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోయి సగం జీవితం వాళ్ళని నాశనం చేసింది, మీ తల్లిదండ్రులను చంపేసింది. ఎలాంటి వ్యక్తిని చేసుకుంది అనేది తెలిస్తే కనుక మిగతా కాస్త ప్రాణం కూడా ఆ తల్లిదండ్రుల జీవితంలో పోతుంది. అతను వచ్చి నిన్నిలాగా చేస్తాడంటే కనుక వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో మనం ఆలోచించక్కర్లేదు. కాబట్టి ఏంటంటే ఈరోజు మీరిద్దరూ కూడా ఒక పెద్దరికంగా ఒక తల్లిదండ్రులాగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నిర్ణయం, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్న ఒక నిర్ణయం, నీ కూతురు భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ భవిష్యత్తు, ముగ్గురు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అక్కా చెల్లెలు 8 సంవత్సరాల పాటు విడిపోయినటువంటి అక్కా చెల్లెలు మీ ఇద్దరు ఏకమవ్వాలి. ఏకమయ్యి ఈ మనిషి మీద ఒక సింగిల్ హ్యాండెడ్గా పోరాటం చేయాలి అనేది నా అభిప్రాయం. అతను ఎవరు భర్త అవుతాడు, నా భర్త అని మీరు కొట్లాడుకోండి అని చెప్పి అతను కూడా అడగండి. ఎందుకంటే ఆ లెక్క ఇప్పుడు కాదు, ఇంకో 10 గంటల పాటు ఇక్కడ కూర్చున్నా కూడా ఆ లెక్క అతను తేల్చడు. ఎందుకంటే అతను లెక్కలో ఏంటంటే ఎంతమందిని చేసుకున్నా అందరు న్యాయపరంగా సాఫ్ట్గా చూసుకోవటం ఒక్కటే న్యాయం కాబట్టి అతను ఆ పద్ధతిలోనే మాట్లాడతాడు. అతనికి ఎక్కడో కూడా మానసికంగా బుద్ధి వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. సో మీరిద్దరూ ఏకమయ్యి అతని మీద పోరాడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. తర్వాత ఎవరికి ఉంటాడు ఎవరికి ఉండడు అనేటటువంటి సబ్జెక్ట్ మీరు తీసేసేయండి మెంటల్గా. ఎందుకంటే ఆ ఇన్సెక్యూరిటీతో దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా ఈరోజు నా పక్కన ఉంటాడా వేరే వాళ్ళ పక్కలో ఉంటాడా అనేటటువంటి భయంతో మీరు బ్రతకలేరు. కాబట్టి అటువంటి భవిష్యత్తు మీకు అవసరం లేదు, నీవు పుట్టినటువంటి పిల్లలకి అవసరం లేదు. కాబట్టి అటువంటి వ్యక్తిని మీరు ఇద్దరు వద్దు అనుకుని ఇటువంటి మోసం చేసేటటువంటి వ్యక్తిని లీగల్గా ఎలా పనిష్ చేయాలనేది మేడం సలహా తీసుకుని మీరు ఫైట్ చేస్తే కనుక మీ ఇద్దరికే ఒక ఆశయ సాధన కాకుండా మీలాంటి ఇబ్బందులు పడేటటువంటి ఇలాంటి ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఒక మంచి పాఠం చెప్పినటువంటి వాళ్ళు అవుతారు. ఏమ్మా? థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు ఈ కేసులో? మేడం ఇక్కడ నేను 3 పాయింట్స్ ఫస్ట్ చెప్పాలనుకుంటున్నా. ఒకటి, లా ఎంత తెలియాలో అంతే తెలియడం చాలా అవసరం ఈ రోజున సమాజానికి. 2, లవ్ మ్యారేజ్లు ఎలా చేసుకోకూడదు, అరేంజ్డ్ మ్యారేజ్లు ఎలా చేసుకోకూడదు. ఈ ఎపిసోడ్ ఒక ఎగ్జాంపుల్ ఏమో అని నా ఉద్దేశం. లీగాలిటీ ఎంత తెలియాలో అంతే తెలియాలండి. ఒకప్పుడు లీగాలిటీ అంటే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అది ఈ రోజున ఎంత చీప్గా అయిపోయిందంటే ఈ సోషల్ మీడియాలో అందరూ కూర్చొని ఎంత చెప్పాలో అంత చెప్పకుండా మాకు ఇంత నాలెడ్జ్ ఉంది అని ఏబిసిడీలు రాని వాళ్ళు కూడా వచ్చి ఏదో చెప్పుకుంటూ వెళ్ళటం వల్ల అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోవడం ప్రతి ఒక్కరికి అదొక ఆయుధం లాగా తయారైంది. సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఎవరికి ఈ రోజుకి ప్రాపర్ క్లారిటీ లేదు. ఆ సెక్షన్ ఐపీసీ దాంట్లో నుంచి తీసేశారా లేదా సుప్రీంకోర్టు ఒక కేసులో జడ్జిమెంట్ ఇచ్చిందా? సుప్రీంకోర్టు చెప్పింది, ఆ కేసుకున్న స్పెషల్స్ ఏంటనే దాని మీద. కానీ దాన్నే పట్టుకొని పోలీసులు కానీ లీగాలిటీలో కానీ ఆ సెక్షన్ తీసేశారు. కాబట్టి అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ కాదు. అక్రమ సంబంధాలకు సంబంధించి ఒక కేసు వేసే ప్రాసెస్ తగ్గి మిగతా కేసుల్లో దాన్ని ఒక ఆయుధంగా వాడుకోండి అనే చెప్పారు. అది మిస్లీడ్ అయిపోయి ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేస్తూ అక్రమ సంబంధాలు వ్యాలిడ్ అంటే మ్యారిటల్ రిలేషన్కి ఇంకా ఆన్సర్ ఎక్కడుంది? సో కనీసం లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం ఈ లీగల్ ఇష్యూస్కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా అండి. డైవర్స్ కేసు పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ అంటారు. తెలుసుకోరు, ప్రాపర్గా తెలుసుకోకుండా ఆ వ్యూస్ వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో న్యూస్ పేపర్స్లో కూడా ప్రాపర్ స్టేట్మెంట్ ఉండదు. ఆ జడ్జిమెంట్ క్లారిటీ ఇస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. హైలైట్లో ఏది కావాలి జనాలు అట్రాక్ట్ అవ్వడానికి అనే ఒక దీంట్లో ఈ రోజున మీడియా వెళ్ళిపోవడము, అవసరం లేని నాలెడ్జ్ ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇట్లా నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ లైఫ్ మీద పడుతుంది. 2, లవ్ మ్యారేజ్లు ఎలా చేసుకోకూడదు. అక్క ఎగ్జాంపుల్ కింద లెక్క ఈ స్టోరీలో. తల్లిదండ్రులు పెంచి పోషించి ఒక జాబ్ వచ్చే అంత క్యాడర్లో ఉంచి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. చేసే వరకు ఆగాలి కదా. ఆగకుండా ఎవరు తిప్పి కొడితే 1 ఇయర్ ఫ్రెండ్షిప్, 1 ఇయర్లోనే అతన్ని నమ్మేసి ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళు వచ్చి రాగానే తన అన్న మాట, అమ్మ నాన్న చచ్చిపోయారని నన్ను అన్నారు కదా, నేను అలాగే అనుకున్నానంటే తల్లిదండ్రులు చచ్చిపోయినట్ట. వాళ్ళు లేకపోతే ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఈ రోజు నీకు కష్టం వచ్చింది ఎవరు చూస్తారు అనుకుంటున్నారు? ఎవరన్నా కానీ లవ్ మ్యారేజ్లు చేసుకోవాలి అనుకుంటే ముందు మీరు ప్రూవ్ చేసుకోండి, 2 తల్లిదండ్రులు నొప్పించుకోండి. అప్పుడు మీకు కష్టం వస్తే వాళ్ళు వచ్చి ఏం చేయాలో తోలు తీస్తారు. కష్టం చేసిన వ్యక్తికి నీ దృష్టిలో తల్లిదండ్రులు నువ్వు చనిపోయినట్టు నీకు వాళ్ళు చనిపోయినట్ట నిన్ను అనుకోవచ్చు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి. వాళ్ళకంటూ ఒక మానసిక క్షోభ ఉంటుంది కదమ్మా. ఈ రోజున పనిష్మెంట్ ఎవరు అనుభవిస్తున్నారు? నీలాంటి కూతురికి అన్నందుకు వాళ్ళు అనుభవిస్తున్నారు, అలాంటి వాళ్ళు మోసం చేసినందుకు నువ్వు అనుభవిస్తున్నావు. నీకు అర్థమైందా? నువ్వు లవ్ చేసిన వ్యక్తి ఎలాంటి వాడో?
ఎంత మేకవని పులి అర్థమవుతుందా నీకు? అర్థమైంది మేడం. ఎవరమ్మా మీ చెల్లి ఫోటో ఆయనకి తెలియదా? లేకపోతే నీ ఫోటో 5 ఏళ్ళు కాపురం చేస్తున్న భార్య దగ్గర ఆయన చూడలేదా? ఎవరు నమ్మిస్తారు ఈ మాటలన్నీ తీసుకొచ్చి? తెలియకుండా మేనేజ్ చేశాడు కదా మేడం. మీకు తెలియకుండా మేనేజ్ చేశాడు. అతనికి తెలుసు, అతను అన్నా వదిలికి మీరు ఒక లవర్ ఉన్నారని తెలుసు. నీ దగ్గర జీవితకాలంలో మీ అమ్మ నాన్న ఫోటోలు ఎప్పుడు చూపించలేదా ఆయనకి? అత్త మామలు ఎట్లా ఉంటారో ఆయనకి తెలియదా? ఈవిడ దగ్గరకు వచ్చినప్పుడు అక్క ఎవరు, మీ అక్క ఎవరితో లేచిపోయిందంట కదా, ఆయన ఈ రోజు వరకు ఫోటో చూడలేదా? సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా మీరిద్దరు ఎవరైనా ఆయనకి తెలుసు. అవును మేడం. మీకు తెలియకుండా మేనేజ్ చేసుకుని వచ్చాడు 8 years నుంచి. ఎంత క్రూయల్ పర్సనాలిటీ అయితే మీకు ఎంత ఇబ్బందికరమైన మనిషి అని మీకు అర్థమవుతుందా ఈ రోజున? క్రూయాలిటీ అనేది ఫెయిర్ ఫైటింగ్ ఉండాలి. అతను నమ్మక ద్రోహం చేస్తున్న వ్యక్తి, లవ్ మ్యారేజ్కి 100% 0 మార్క్స్ పడే ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తిని నువ్వు మోసపోయి పెళ్లి చేసుకున్నావు. అతను నిన్ను ఎంజాయ్ చేస్తున్నాడు, నీకు భార్య అనే పాత్ర ఎక్కడా ఇవ్వలేదు. ఓ పిల్లని కనేసాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, ఉన్నాడు. అన్నా వదిన ఎవరమ్మా ఈ రోజుల్లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత రిలేషన్ ఉన్న మొక్కమేనా అయింది? వాళ్ళ కట్నం కోసం చేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? సో మీ లవ్ మ్యారేజ్ అనేది ఎప్పుడైనా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే కనీసం కష్టం వచ్చినప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకునే ఎవరైనా కానీ. థర్డ్ పాయింట్ నేను మాట్లాడాలనుకున్నది, అరేంజ్డ్ మ్యారేజ్లు ఎలా చేసుకోకూడదు. సిస్టర్ ఎగ్జాంపుల్, అమ్మకి సీరియస్గా ఉంది, నాన్నకి సీరియస్గా ఉన్నారని కనీసం బేసిక్ ఎంక్వైరీలు చేసుకోకుండా, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసుకోకుండా అర్జెంటుగా అమెరికా నుంచి వచ్చాడు 2 రోజుల్లో పెళ్ళి అవ్వాలా, లేకపోతే పక్కింట్లోనే ఉన్నారు, అమ్మో ఈ సంబంధం పోతే ఇంకే ఊరుకోరు, 10 లక్షలు కట్నం 5 లక్షలు కట్నం, ముందు సాఫ్ట్వేర్, వాళ్ళ ప్రొఫెషన్ ఇవి కాదు, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ 5 ఏళ్ళలో ఏం చేశారు, 7 తరాలు చూడొద్దు, కనీసం ఉన్న కుటుంబం ఏంటని చూసుకోవాలిగా. మీ తల్లిదండ్రులు చేసిన మిస్టేక్ ఏంటి, ఆయనకి ఆరోగ్యం బాగలేదని హడావుడిగా అబ్బాయి బాగున్నాడు చూడడానికని బ్యాక్గ్రౌండ్ కూడా ఎంక్వైరీ చేయకుండా, అత్తమామలు లేరు అమ్మయ్య హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ హెరాస్మెంట్ ఉండదు, వాళ్ళని చూడాల్సిన ఇది ఉండదు, కట్నం ఇచ్చేసారు, హడావుడిగా పెళ్లి చేశారు. ఎంక్వైరీ చేసుకోకుండా స్టార్టింగ్లోనే మొహమాటమైనా కానీ ఏదన్నా కానీ మీరు ప్రాపర్ ఎంక్వైరీ చేసుకోవాలంటే ఈ రోజున 90% కేసుల్లో జరుగుతున్న మెయిన్ మైనస్ ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోకపోవడం. వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంక్వైరీ చేసుకోరు, వాళ్ళకున్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎంక్వైరీ చేసుకోరు. ఇష్టం వచ్చినట్టు గబగబా పెళ్ళిళ్ళు అయిపోవాలి, దానికి మళ్ళీ గ్రాండ్గా 10 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, తీరా చూస్తే 1 year కూడా కంప్లీట్ అవ్వదు, డైవర్సుల కోసం పరిగెత్తడం. స్టార్టింగ్లో సంబంధాలు చూసుకునేటప్పుడే మొహమాట పడకుండా పూర్తి ఎంక్వైరీలు చేసుకోండి. నచ్చితే ఆ పెళ్ళిళ్ళకి కంటిన్యూ అవ్వండి, లేకపోతే వదిలిపడేయండి. ఇంకో సంవత్సరం లేట్ అయితే వచ్చిన లాస్ ఏం లేదు. ఈ రోజున అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని తల్లిదండ్రులు ఒప్పించుకున్న పిల్ల ఏ తల్లిదండ్రులు అయితే చూసిన అబ్బాయిని చేసుకుందో ఈ రోజున కూర్చొని ఉంది ఇక్కడ, లీగల్గా పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థమవుతుందా? ప్రాపర్గా నీ తల్లిదండ్రులు ఎంక్వైరీ చేయకపోవడం వల్ల ఈ రోజున నువ్వు ఒక పనికి మాలినోడు పక్కన కూర్చున్నావు. అమ్మ నువ్వు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చావు తల్లి, నీ ప్రాబ్లం మేము సాల్వ్ చేసామని అనుకుంటున్నావు. ఎందుకో తెలుసా, నువ్వు అడిగింది ఏంటి, మా హస్బెండ్కి ఎవరో ఒక అమ్మాయి అక్రమ సంబంధం ఉందని నా డౌట్ అండి, నాకు ఎవరు, నేను మా నాన్నకి హెల్త్ బాగోదు, మా నాన్న లేరు, మా అమ్మ ఒకతే, నన్ను ఇలా హింసిస్తున్నాడు, ఎందుకు ప్రెగ్నెన్సీ పోయిన దగ్గర నుంచి 2 years నుంచి నరకం చూపిస్తున్నాడు, నాకు హెల్ప్ చేయండి అని మీరు అడిగావు. తీసుకొచ్చి అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టాం. మీ ఆయన అడుగుతున్నది ఏంటి, నాకు ఇద్దరు కావాలంటే ఇప్పుడు ఎట్లా నడిపించాను అట్లా. అతను కన్నింగ్ నడిపిస్తాడు, మీరిద్దరు కన్నింగ్ కాదుగా. ఆ అమ్మాయి ప్యూర్గా లవ్ చేసి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, నువ్వు గౌరవంగా కుటుంబానికి సొసైటీకి రెస్పెక్ట్ ఇచ్చి అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు. మీరిద్దరూ పర్ఫెక్ట్గానే ఉన్నారని నా ఉద్దేశం. కానీ లీగల్గా మీ ఇద్దరు ఎవరికి ఇచ్చి ఆయన పంపించాలని నేను ఇక్కడ మాట్లాడట్లా. మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, మీకు ఒక నిజాన్ని చూపించాం, ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోండి. నేనైతే 100% ఇలాంటి క్రూయల్ వ్యక్తితో ఉండొద్దని అయితే చెప్తా. లీగల్గా మీరు తలుచుకుంటే సూపర్ కేసులు ఫైల్ చేయొచ్చమ్మా. మామూలుగానే కేసులు వేస్తే సినిమా కనిపిస్తుంది ఒక్కొక్క అబ్బాయికి. ఈ రోజున మీరిద్దరూ తలుచుకొని కేసులు వేస్తే, ఇప్పుడు ఇంకొక స్టోరీ పెట్టుకున్నాడు, అక్రమ సంబంధాలు ఎలా ఉంటాయి అబ్బా ఆ టేస్ట్ కూడా చూద్దామని. మామూలుగానే లేడీస్ కేసు పెడితే ఒక్కొక్కరికి ఇదవుతుంది అక్కడ. అర్థమవుతుందా? మీరిద్దరూ తలుచుకొని కనుక కేసులు పెడితే మొత్తం అన్న వదిన గోంగూర వీళ్ళంతా ఉన్నారు కదా వెనకాల తోకలు, అందరూ బయటకు వస్తారు. ఖచ్చితంగా ఈ అబ్బాయి జైలుకి వెళ్ళే ప్రొసీడింగ్స్ నాన్న. మిమ్మల్ని అయితే లీగల్గానే ప్రొసీడ్ అవ్వమని చెప్తా. అలాంటి వ్యక్తి మీతో భర్తగా ఉండడం కంటే అతను వదలొద్దు, విడాకులు ఇవ్వమని కూడా చెప్పట్లా. జీవితకాలం మీరు సినిమా చూపించేయచ్చు లీగాలిటీని వాడుకొని. మన ఇండియాలో ఆ బంపర్ ఆఫర్లు ఉన్నాయి ఆ కేసుల వల్ల. అర్థమవుతుందా? మీరు ఈ ప్రాబ్లమ్ని ఇంటి దగ్గరే సాల్వ్ చేసుకోండి. మీరు చీటింగ్ కేసు ఫైల్ చేయొచ్చమ్మా, 498 డివేసి. మీరు ఉండగా మీతో లీగల్గా మ్యారేజ్ అవగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అర్థమవుతుందా? బైగామీ కేసు అర్జెంట్గా అతన్ని మాత్రమే అరెస్ట్ చేస్తారు. యాక్చువల్గా బైగామీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయాలి, కానీ ఈ అమ్మాయిని లీగల్గా
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు తెలియకుండా. సో ఈవిడేసే చీటింగ్ కేసుకి అరెస్ట్ అవుతాడు, నువ్వేసే బైగమి కేసుకి అరెస్ట్ అవుతాడు. మెయింటెనెన్స్ కేసులు వేయండి, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అన్నా వదిన్ని కూడా లాగేయండి. 5 to 10 years కోర్టుల చుట్టూ తిరిగి సినిమా కనిపించేస్తుంది. ఒక ఆడపిల్లకి మోసం చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా నాన్న? మీరు మమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చారు, మీకు నిజం చూపించాం. ఫైటింగ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయండి అమ్మా. మొత్తం అందరూ రావాలి అసలు. శరణ్య, శ్రావ్య, మేడం సార్ చెప్పినట్టుగా చేయండి. ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. చేసిందంతా చేసి అబ్బాయి ఎంత సైలెంట్ గా ఉన్నాడో. థ్యాంక్ యూ సో మచ్ సార్. కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం. రమ్య మేడం, మరో కథతో మళ్ళీ కలుద్దాం.